జగనాసుర పీడ విరగడై సంవత్సరం గడిచిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్దగాడిలో కూటమి నాయకులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జగనాసురుడి పీడ నుంచి రాష్ట్ర విముక్తి పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ వాతావరణంలో ఉన్నారని, వైను మైను ల్యాండు శాండు అంటూ నిత్యం దోపిడీ చేసిన జగన్ను ప్రజలు తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. వేల కోట్లు దోచుకున్న వారిని కేవలం 15 సీట్లకే పరిమితం చేసి సరైన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రజలు మనస్సులో నమ్మకం పెంచుకుంటుంది అని వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అర్బన్ లో ప్రతి వార్డులో 3 మండలాల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నామని, సాయంత్రం దీపావళి జరుపుకుంటామని అన్నారు. ఓకే ఓకే గుండాట గుండాట చట్టవిరుద్ధంగా ఆడకూడదు. మీడియాకి ఓకే 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 సార్ ఓకే అయిపోయిందన్నా అవ్వలేదు. రెండు సార్ చూసుకొని వచ్చా సార్ రండి. రాజు అలా వెనకెళ్ళండి దయచేసి. పెద్దరా పాట అవుతుంటది కానీ మీరు మామూలు కంటిన్యూ చేయండి. ఎవరు వాళ్ళు ముగ్గుల దగ్గర ఉండండి. ముగ్గులు వేసిన వాళ్ళు ఎవరు ముగ్గు దగ్గర వాళ్ళు ఉండండి. ఓకే 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 ముగ్గుల మధ్య దయచేసి అందరూ సారాలి కదా. ముగ్గుల ముందు అడగండి. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకి జవాబుదారీగా ఉన్నందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నట్లో మాకేమాత్రం అనుమానం లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ దొంగ అన్న చందాన ఈరోజు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమం ఏదో చేస్తున్నారని విన్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్స్ మీ జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది జగన్మోహన్ రెడ్డి. చెల్లిని జగనన్న వదిన బాణం అని చెప్పి ఎలక్షన్ ముందు వాడుకుని ఎలక్షన్ అయిన తర్వాత ఆస్తి ఇవ్వకుండా
రాజకీయంలో విలువ ఇవ్వకుండా బయటకు తోసేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి భార్య అని చెప్పి ఊరు వాడ పోస్టర్లు వేసి చేతికి ఒక బైబిల్ ఇచ్చి ఆ తల్లిని అన్ని చోట్ల తిప్పి ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఆ తల్లిని గౌరవ అధ్యక్షురాలు తీసి ఇంటి నుంచి గెంటేసింది జగన్మోహన్ రెడ్డి. అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే ఇలా ఉంటుంది. బాబాయిని గొడ్డలిపోటుతో గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటుతో చంపి చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి ప్రజల సింపతితో గెలిచి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటులకి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. పార్టీలో నాయకులు కానీ, ఆయనకి సేవ చేసిన వాళ్ళు కానీ, ఆయన్ని అధికారంలోకి తెచ్చిన వాళ్ళు కానీ, ఆఖరి పోటు ప్రజలకి 5 సంవత్సరాలు సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని నుంచి సుఖంగా పరిపాలించి మా జీవితాలను మెరుగుపరచు అని చెప్పి అధికారం ఇస్తే 151 సీట్లు ఇస్తే ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళ ఆస్తులు విలువైన ఆస్తులు ఆక్రమించి దందాలు చేసి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి ఆఖరి పోటు ప్రజలను పొడిచారు. ఈయన్ని ఎన్నుపోటు అంటారు. ఎన్నుపోటు రాజకీయాలు మా ఎన్డీఏ గింటావంటా లేదు. ప్రజలే మా దైవం, ప్రజలే మా న్యాయ నిర్ణేతలు, ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి మనవి చేస్తాం. శివ ఓ శివయ్య శివ శివ శివయ్యని పిలిచిన పలుకము శివ శివ శివయ్యని పిలిచిన పలుకు కాబట్టి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది. మా కొంచెం కరతలతో కొంచెం వెనకండి. నాయుడు జాగ్రత్త మనం చూసుకోండి దయచేసి. రాజు అమ్మ అట్లే కాలే. పక్కనే నిలబడండి. ఓకే ఓకే సార్ ఓకే. అమ్మా గ్రీన్ సార్. ఓకే సార్ ఓకే. రెండో ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పెరగాలి, రెండో ప్రైజ్ పెరగాలి, మూడో ప్రైజ్ ఫోటో అయిపోవడం. మా 3 ప్రైజులు సైడ్కి ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మీరు అందరూ కూడా సహకారంతో క్లాప్స్ కొట్టాలి. అందరూ
అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ ప్రైజ్ పెదగాడి, రెండో ప్రైజ్ పెనగాడి, మూడో ప్రైజ్ కోర్టు నెంబర్ ముక్కు ఎవరో సెకండ్ ప్రైజ్. ఓకే ఓకే సార్. మూడు ప్రైజ్ వాళ్ళు ఓకే సార్. ఓకే. మా మిగతా వాళ్ళు ముగ్గులు వేసే వాళ్ళందరూ కూడా ఓకే థ్యాంక్ యూ అండి. మా కర్ర తవ్వుతూ కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా దయచేసి. నాయుడు జాగ్రత్త చూసుకోను.